సో సినిమాలు ఇన్ని సినిమాలు చేశారు, సహాయ నటిగా చాలా సినిమాలు చేశారు, కమెడియన్గా చాలా సినిమాలు చేశారు. సో పలానా క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మీ గెటప్ చూసైనా ప్రతి దాంట్లో అదే అలాంటిది నా ప్రతి దాంట్లో ఒకటే చెప్తా, నాకు పోలీస్ క్యారెక్టర్ ఎప్పుడన్నా వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. చేయాలని ఉంది కోరిక, అదైతే బలంగా ఒకటి వచ్చింది కానీ కామెడీ పోలీస్ వచ్చింది, నేను ఆలి అన్న కలిసి ఒక సినిమాలోనే. అదేంటిది, నేను పోలీసు ఆయన గోండాలాగా ఇద్దరం సరదాగా సిల్లీ మూమెంట్ కాన్వర్జేషన్ అది ఉంటుంది అనమాట. అది వచ్చింది, అప్పుడు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాను కానీ అది బాగా ఆ ఫోటో ఏదైతే ఉందో అది అదిరిపోయింది అసలు. వెనకాల పోలీస్ జీపు ఎంట్రీ, అలా కారు చప్పని తిరిగి ఎంట్రీ దిగడం ఆ యూనిఫామ్ లో, నాకు అసలు అలా అనిపించింది అనమాట. మిస్ అయ్యానని ఫీల్ రాలేదా? అలా రాలేదు కానీ అబ్బా అంటే అప్పుడు ఫీల్ రావడానికి ఛాన్స్ లేదు, మన పోలీస్ అనుకుంటాం. ఆల్రెడీ డ్రెస్ ఉంది, బూట్లు ఉన్నాయి, వెనకాల జీప్ ఉంది, అక్కడ పేలుళ్ళు ఉన్నాయి, లైన్ గా కానిస్టేబుల్ నుంచి ఉన్నారు, ఆ ఫీల్ లోనే ఉంటాం. అంతే ఉంటది. సో ఎప్పుడైనా అనిపిస్తుందా ఫైన్ డే అట్లా ఆలోచిస్తుంటే ఏంటని, నేను ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆర్మీ ఆఫీసర్ అయి ఉంటే ఎంత బాగుండేది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాత ఇలాగే ఉండాలని దేవుడిని అడగనండి. నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నన్ను ఇది చెయ్యి, నన్ను అది చెయ్యి, నాకు ఇన్ని డబ్బులు ఉండాలి, అన్ని డబ్బులు ఉండాలి, ఎప్పుడు అడిగింది లేదు. నాకు ఏది మంచో ఆయనకి తెలుసు. దేవుడిని అసలు మామూలు ఏం కోరుకుంటారు? ఏం కోరుకోను, ఏమి కోరుకోను, అందరూ బాగుండాలనుకుంటాను అంతే. అందరూ బాగుండాలనుకుంటాను. అండ్ నేను ఎప్పుడు నీ పాదాల దగ్గరే ఉండేటట్టు చూసుకో అని అనుకుంటా అంతే. అంత తప్ప నేను ఒక్క మొక్క ఎక్స్ట్రా కోరను. ఎప్పుడు కెరీర్ లో పైకి ఆయనకి తెలుసు నాకు ఏంటి కరెక్టో, నాకు ఏది కంఫర్టో ఏది కరెక్టో ఎంతవరకు కరెక్టో కూడా ఆయనకి తెలుసు. అది ఆయన ఇస్తాడు కదా, నేను అడగడం ఎంతవరకు ఆయనకి తెలుసు. దాని బదులు మనం వేరేది అడిగి అరే దీనికి ఇది కదా మంచిది అది అడుగుతుంది ఏంటి అని ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఎందుకు ఆయన ఇబ్బంది పడ్డాను, దేవుడు ఇబ్బంది పెట్టడం అసలు. సో మీరు చాలా సార్లు నేను గమనించాను, శివమాలనే ఎక్కువగా మీరు ధరిస్తారు. నాకు శివుడు అంటే చాలా పిచ్చి, ఇష్టం కాదు పిచ్చి. అందుకని నేను శివమాలనే ఎప్పుడు వేసుకుంటాను. ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు నాకు వచ్చిన అనుభవం వల్ల ఆ అనుభూతికి అనుకున్నాను, నేను బతుకున్నంతకాలం నేను శివమాల వేసుకునేట్టు చూడు. అంటే అలాగా టర్న్ అవ్వడానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా, లేకపోతే ఏం లేదు సంఘటన? అలా ఏం లేదు, ముందు నుంచి అంచెలంచెలుగా పెరిగింది భక్తి. అదంతా నేర్చుకుని ఓహో శివమాల అనేది ఉంటుందా అని అప్పుడు ఆ శివమాల ఆ నిష్ఠాలు నియమాలు అవన్నీ ఉంటాయి. మన అయ్యప్ప స్వామి దీక్ష ఎలా ఉంటుందో మా శివ దీక్ష అలాగే ఉంటుంది. సో అవన్నీ అలా ఉండగలనా లేదా అని తెలుసుకోవడం 2 సంవత్సరాలు మాల వేసుకోకుండా మాల వేసుకుంటే ఎలా ఉంటారో అలా ఉండి చూసి ఓకే నేను ఉండగలను అన్న కాన్ఫిడెన్స్తో 3వ సంవత్సరం వేసుకుంది. ఎంత 45 రోజులు దీక్ష? 41 రోజులు మండల దీక్ష. అది కూడా అయ్యప్ప మాలగానే ఉంటుంది, అది కూడా అన్ని డేస్ అలాగా అంతే. చెప్పులు వేసుకోము, నెలమ పడు. అంతకు ముందంతా కూడా చల్లనీళ్ళతో చేసేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ షూటింగ్స్ అప్పుడు స్కిన్ పగిలిపోవడం అదంతా తెలిసిపోయి ఎర్రగా అయిపోవడం, అట్లా మరీ చల్లనీళ్ళతో చేస్తాం కదా. సో అలా అవ్వడం అది జరగడం వల్ల డ్రై స్కిన్ కాబట్టి ఇంకా వేడి నీళ్ళతోనే చేస్తాం. సో 41 రోజులు కఠిన దీక్షలో ఉంటారు. ఆహార అలవాట్లలో ఏమైనా తేడాలు ఉంటాయా? రోజంతా ఉపవాసంలో ఉంటానండి, లిక్విడ్ డైట్లో ఉంటాను. ఈవినింగ్ మళ్ళీ పూజ అయిపోయాక సన్సెట్ టైం పూజ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత టిఫిన్ తింటాను అంతే. ఓకే, ఓన్లీ టిఫిన్. సో మధ్య కొంచెం సన్నగా అయ్యారు, మళ్ళీ లావు అయ్యారు. 108 days దీక్ష చేస్తే సన్నగా చిక్కిపోతానండి. మధ్యలో మూవీ కోసమని లావు అయ్యాను, బట్ మళ్ళీ ఇప్పుడు తగ్గిపోతున్నాను. అవును, ముందు కంటే చూస్తే ఇప్పుడు కొంచెం పర్లేదు. అదే అంచెలంచెలుగా తగ్గిపోతున్నాను. అలా అంటే లిక్విడ్ డైట్ కాబట్టి. అంటే మా కమెడియన్స్ ఏముందండి, గాలి కొడతాం గాలి తీసేస్తాం. అవును, అవసరమైతే లాగైపోతే తగ్గిపోతుంది అంతే. ఓకే, అందరూ చేసేది అదే కదండి. ఇంకా మాది ఇంకా తక్కువ ఉంటది, గాలి కొట్టడం గాలి తీయడం. 6 ప్యాక్లు అయిన అమీర్ ఖాన్ వీళ్ళందరూ అసలు ఏం చేస్తారండి, రాణా అని ప్రభాస్ వీళ్ళందరినీ చూసుకోండి, అంత బల్క్ బాడీస్ చేసుకుని మళ్ళీ లీన్ అయిపోవడం, మళ్ళీ ఇది అవ్వడం అంతే. అందరికి అసలు తారక్ ఇస్ అమేజింగ్ పర్సన్. తను అసలు నెక్స్ట్ లెవెల్ అయింది. ఎప్పుడన్నా ఆయనతో మాట్లాడే ప్రయత్నం అలా ఏం చేశారు? ఆయనే నన్ను ఇమిటేట్ కూడా చేసేవాడు దమ్ము సినిమా షూటింగ్ లో. నేను అలా నుంచుంటే బోయపాటి శ్రీనుని సీనయ్య నా డూబు కింద తన్ను పెట్టే కొట్టే సీన్స్ ఏమంటే నేను ఈజీగా కొట్టేస్తాను, తన్నులు తినే ఎవరన్నా దెబ్బ తగలడం అలాంటిది ఏమైనా ఉంటే తన్ను పెట్టే అని. నేను ఎలా నుంచుంటానో అలా సడన్ గా చూస్తుంటే అందరు నవ్వుతున్నారు, ఏం నవ్వుతున్నారని వెనక్కి చూస్తే సేమ్ నేను ఎలా నుంచున్నా అలా నుంచి నన్ను ఇమిటేట్ చేసేవాడు.
ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్ యాక్చువల్లీ. ర్యాప్ ఉంది మీకు ఆయన. అప్పుడు ఉండేది అంతే. సినిమా తను ఈజ్ అ పెద్ద స్టార్, బాగా మామూలు స్టార్ కదా. అండ్ అప్పటికే నేను తనకు ఫ్యాన్ చాలా. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ డాన్స్. ఓకే. అంటే తన ఈజ్ ఉంటుంది చూసారా, పర్ఫార్మెన్స్ ఈజ్, అది హ్యాట్స్ ఆఫ్. ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే మీ దగ్గర ఏముంది అంటే ఇది ప్లస్ ఇది మైనస్ అలాంటి ఏముంది ఇండస్ట్రీ గురించి చెప్పాలి? ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి దాన్ని నమ్మి ఇక్కడ ఏదో సక్సెస్ అవ్వాలి, మనం ఏదో గోల్ కొట్టాలి, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలో లేకపోతే మంచి సింగర్ అవ్వాలి. అంటే కొంతమందికి ప్లస్ అనిపించే, కొంతమందికి మైనస్లు అనిపిస్తాయండి. ఇప్పుడు చాలా మంది రకరకాల డ్రీమ్స్ పెట్టుకుని తిండి తిప్పలకు కూడా కాంప్రమైజ్ అయ్యి ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే అలా వచ్చి ఇంకా లాభం లేదని చేతులు ఎత్తేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఫ్యామిలీని చూసుకోవాలి తప్పదు ఇంకా అని వేరే బయటకు వచ్చి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవకాశం వచ్చిన వాడికి అంతా ప్లస్గానే కనిపిస్తుంది. అయినా దాన్ని నిలబెట్టుకునే క్రమం ఏదైతే ఉందో అందులో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు అంతే. అది నిలబెట్టుకోవచ్చు, నిలబెట్టుకోలేకపోవచ్చు, అలాంటివి కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి అంత మంచిగా అనిపిస్తుంది. కానీ ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అంత కష్టపడినా నీకు ఫలితం రాలేనప్పుడు దిస్ ఇస్ నాట్ ఫర్ యూ, అంతే. యూ హ్యావ్ టు డిసైడ్. అప్పుడు నీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి వాటిని బట్టి యూ హ్యావ్ టు డిసైడ్. మీరు స్ట్రగుల్ చేశారా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు? ఏం లేదు. సో ఫస్ట్ సినిమాయే పెద్ద హిట్ అయిపోవడం వల్ల అండ్ మనం కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉండటం వల్ల నాకు ఎప్పుడు ఇబ్బందులు రాలేదు. సో నందిని రెడ్డి గారు కూడా మీకు ఏదో రిలేటివ్ అని తెలిసింది అంటే దగ్గర బంధువా? ఫ్రాంక్ గా చెప్పాలంటే అలా మొదలైంది అప్పుడు నాకు తెలీదు. అదే ఫస్ట్ టైం తను చూడడం. మొన్న లాక్డౌన్ ముందు తను ఎప్పుడైతే రాజమండ్రి నిడదవోలు అది వచ్చారో, నిడదవోలులో కోడి పందాలు అవన్నీ చూసారు, అలాగే రాజమండ్రి ఇంటికి వచ్చారు. అప్పుడు మా మమ్మీ ఎక్కడో చూసినట్టుంది అలా అనుకునే సంభాషణలో తెలిసింది అంతే. ఓ మమ్మీకి వచ్చింది ఐడియా. వెరీ నియర్ రిలేటివ్ బట్ యునో రిలేటివ్స్ అంతే, అలా తెలిసింది అంతే. అయితే అది ఎప్పుడు ఆఫ్టర్ సో మీకు వచ్చింది 2011లో అవకాశం. అప్పటి నుంచి కూడా తెలియకుండానే తన దగ్గర అన్ని షేర్ చేసుకుంటాను. మమ్మీ డాడీ వాళ్ళతో చెప్పకుండా ముందే తనకి వెళ్ళిపోద్ది. నాకు అది అంటే ఇప్పుడు ఏమన్నా మూవీ చేస్తున్నా ఏమైనా ఆఫర్ వచ్చింది అనుకోండి, అది ఓకే ఫైన్ చూస్తాను, ఓకే చేసేద్దామని చేసేస్తుంటాను. కొంచెం ఏమన్నా చెయ్యాలో వద్దా అని థాట్ వచ్చింది, ఫస్ట్ కాల్ వెళ్ళేది నందుబాయికి. ఒక మెసేజ్ పెడతాను, బాయ్ జాన్ అని ఒక మెసేజ్ పెడతా. అంటే చెప్పురా అంటది. తర్వాత బిజీగా ఉంటే పన్ను లేకపోతే వెంటనే కాల్ చేసేస్తారు. ఏంట్రా వాట్స్ హ్యాపెనింగ్ వెంటనే ఫోన్ చేస్తారు. పర్సనల్ లైఫ్లో కూడా అంతే. నాకేమన్నా చిన్న ప్రాబ్లం వచ్చి నన్ను ఏమన్నా ఇబ్బంది పెడుతుందంటే ఫస్ట్ బాయ్జాన్కి వెళ్ళిపోద్ది కాల్. బాయ్జాన్కి వెళ్తుంది, మమ్మీ డాడీకి వెళ్తుంది, ముగ్గురే. సో తన స్థానం ఎప్పుడు అలా ఉంటుంది అనమాట.